అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి క్షేమం కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన అవసరతలు కూడా కోరుతున్నారు. ప్రియమైన వారులారా, గమనించండి. నేటి దిన వాగ్దానం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. అంటే అన్ని జనులు సహితం కూడా ఈయనే దేవుడు అని విన్నపము చేస్తారు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న సంగతి ఈ భూమి మీద మనం రుజువు చేయాలి. దేవుడు ఆయన మనతో ఉన్నాడని అందరూ చూడాలి. బైబిల్లో మనం అర్థం చేసుకుంటే ఆదికాండం నేను చదువుతాను, ఒకసారి ఆలకించండి. అద్భుతమైన మాటలు. దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తుందన్న విషయము అనేకులు తెలుసుకోవాలన్న విషయాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు మన మధ్య లేడు అంటే ఇక మనం ఈ భూమి మీద బ్రతికి కూడా వేస్టే, మందిరానికి పోవడం కూడా వేస్టే, బైబిల్ పట్టుకోవడం కూడా వేస్టే. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. అర్థమైందా? అన్యులు చెప్తున్నారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచాము. ఆదికాండం. ఎందుకంటే ఇవి చాలా మంచి మాటలన్నమాట. దేవుడు మన మధ్య ఉన్నాడన్న సంగతి అందరూ చూడాలి. అర్థమైందా? నిజంగా 39వ అధ్యాయము 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తు ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక ఎక్కడ చూసినా కానీ 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండిన గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇట్లా గుర్తుపెట్టుకోండి, దేవుడు తన బిడ్డల పక్షాన గొప్ప అద్భుత కార్యాలు ఆయన వారితో ఉంటూ, అంటే దేవుడు మన మధ్య ఉన్నాడు అంటే అక్కడ ఎన్నో కార్యాలు. శత్రువు సహితం కూడా భయపడే పరిస్థితులు. అర్థమవుతుందా? అవును, శత్రువులు సైతం కూడా. నేను బైబిల్లోంచి మీకు చెప్తాను. దానియేలు గ్రంథము, దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం అగ్ని మధ్యన ఉన్నా ఆయన మన మధ్య ఉన్నాడు. అన్యులు సైతం కూడా ఒప్పుకున్నారు, ఈ దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు, హనన్యా మిషాయిలు అజర్యా దేవుడే దేవుడు అని వారి నోట ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, నేను బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము, ఎందుకంటే ఈ దేవుడు ఎంత పూజార్హుడో, ఎంత ఘనమైన వాడో అన్యులు సైతం కూడా వారి నోటితో ఒప్పుకున్నారండి. రండి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించారు. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుట నువ్వు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచు వాడనై ఉన్నాడని
దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నిజంగా ఎంత గొప్పగా దేవుడు పొగడబడుతున్నాడు 2వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో హనన్యా మిషాయేల్ అజర్యాలు వారి సంగతి కూడా చెప్తాను. ఇక్కడ కూడా నెబుకద్నెజరే చూస్తాం. అర్థమైందా? ఆ నలుగురు ఎప్పుడైతే అగ్ని మధ్యన ఉన్నారో వారి మధ్యకు ఆయన వెళ్ళాడు. అందుకే నా ప్రియ స్నేహితులారా 29వ వచనం 28, 29 నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఎవరంట? తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపరు. ఓకే, అయిపోయింది. 29వ వచనం కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థకుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. అయిపోయింది. ఈ దేవుడే గొప్పవాడు. సరే, నేను 4వ అధ్యాయంలోకి వస్తున్నాను. 4వ అధ్యాయము నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని అలనాటి భక్తులు ఎంతగా చాటించారు. వారి మధ్యను దేవుని దింపారండి. దేవుని దింపారు. 4వ అధ్యాయము 37వ వచనం ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకరాజు కార్యములను సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తులని ఆయన స్తుతించుచు కొనియాడుచు గనపరుస్తున్నాను. ఓకే, అయిపోయిందా? అంటే నిజంగా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు చేస్తాడన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 6వ అధ్యాయానికి నేను వచ్చినామనుకోండి, 6వ అధ్యాయంలో ఇక్కడ దర్యావేషు ఉంటాడు. దర్యావేషు కూడా ఏమన్నాడు చూడండి. దర్యావేషు కూడా 6వ అధ్యాయము 6వ అధ్యాయం 26వ వచనం నా సముఖమున నియమించిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖంలో వణుకుచుండవలెను. ఆయనే జీవంగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించనని వ్రాయించెను. ఆయనే దేవుడు, ఆయనే జీవం గలవాడు, ఆయనే. నా ప్రియ స్నేహితులారా, ఎంత చక్కగా అన్య రాజులు సైతం కూడా ఒప్పుకున్నారు. రాజులు, నేను ఈ మాట కూడా మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. నా ప్రియ స్నేహితులారా, ఇది మనకు ఎంత ఆశీర్వాదకరం. దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న సంగతి జనులు ఎరగాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. నిజంగా అక్కడ 2 తలంపుల మధ్య ఉన్నారు. ఏలియా కాలంలో ప్రజలు వారు కొంతమంది బయలును దేవుడు అంటున్నారు, అయితే యెహోవాయే దేవుడు అని ఏలియా అంటున్నాడు. మరి అక్కడ మీకు అందరికీ తెలుసు, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నిజంగా ఒక బలి పశువును అనగా ఒక ఎద్దును తీసుకొని దాన్ని బలిపీఠం మీద ఉంచి నీటితో నింపి ఇక వేడుకోమని చెప్తాడు. ఒక ఎద్దును తీసుకొని అగ్ని దిగివచ్చి ఆ యొక్క కట్టెల మీద ఉంచబడిన ఎద్దును కాల్చివేయాలి. అయితే వారు ఎంత ప్రార్థించినప్పటికీ మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తానని చెప్పాడు. అది వారు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ కార్యం ఏమి జరగలేదు. వారి యొక్క దేహాలు కోసుకున్నారు. మధ్యాహ్నం అస్తమయం వరకు కూడా వారు అలాగే ప్రార్థిస్తూ వారి దేవతల పేరిట చేసినప్పటికీ ఆకాశం అగ్ని రాలేదు, ఆ యొక్క కట్టెల మీద ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును కాల్చివేయలేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నిజంగా ఆ బలిపీఠం వద్ద గంతులు వేస్తూ కేకలు పెడుతూ ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం ఏమి లేదు. అప్పుడు ఏలియా రోషంతో ప్రార్థన చేస్తాడు. 4 తొట్ల నీళ్లు నిజంగా ఆ దహన బలి పశువు మీద, ఆ కట్టెల మీద 3 సార్లు అనగా 12 తొట్ల నీళ్లు
దాన్ని తడుపుతారు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేస్తాడో, దేవా నువ్వు ఉన్నావు, ఈ ప్రజలందరూ చూడాలి, నువ్వు ఉన్నావని, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావని తెలియాలి. అప్పుడు 39వ వచనం, అంతటి జనులందరూ దాన్ని చూచి, అంటే పైనుంచి అగ్ని వచ్చి కాల్చిందిగా, చూచి సాగిలప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. కాబట్టి ఆయనే దేవుడని వారిని, 2 తలంపుల మధ్య ఉన్న వారిని ఒక తలంపు మధ్యకు నడిపించాడు దైవజనుడు. ఈ భూమి మీద నా ప్రియ స్నేహితులారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా భక్తి చేస్తున్నారు. ఎన్నో విధాలుగా మా దేవుడు అన్నట్టుగా, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, వ్యక్తికి ఒక దేవుడు అన్నట్టుగా ఈరోజు సమాజం అంతా కూడా పాడైన సందర్భంలో, అయితే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అన్నమాట. కాబట్టి మనిషికి ఒక దేవుడు లేడు, అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన మనం చక్కగా ఆరాధించాలి, తెలుసుకోవాలి, పరిశీలించాలి. కాబట్టి అన్ని జనులు సహితం కూడా, కాబట్టి ఈ అన్ని జనులు సైతం కూడా ఆయన దేవుడన్న సంగతి వారందరికీ అర్థమవుతూ వచ్చింది. ఆయన భక్తులు అలా వారి మధ్య, అనుజనుల మధ్య అలా ఉంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం కూడా మన మధ్య దేవుడు ఉన్నాడన్న సంగతి అన్ని జనులు సహితం తెలుసుకొని వచ్చి సాగిలపడాలి, ప్రభువును ఆరాధించాలి. జ్ఞానులు సాగిలపడి ఆరాధించలేదా? మరి జ్ఞానులే ఆరాధిస్తే మరి మన బతుకులేపాటివి? మన ద్వారా మన మధ్య దేవుడున్నాడన్న సంగతి అనేకులు తెలుసుకొని, ఇస్సాకుతో దేవుడున్నాడని తెలుసుకున్నారు, యోసేపుతో దేవుడున్నాడని తెలుసుకున్నారు. అట్లా బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు, ఇశ్రాయేల్లో దేవుడున్నాడో అది తెలియాలి. అవును, ఇశ్రాయేలీలో దేవుడున్నాడని రుజువు చేశాడు దావీదు. మరి నీలో దేవుడున్నాడు, ఆయనే జీవం గల దేవుడు అని దానియేలు ఎలా రుజువు చేశాడో, నువ్వు కూడా రుజువు చేయడానికి సిద్ధమేనా? మాటలతో చెప్పొద్దు, నీ జీవితంలో చూపి రండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. నిజమే, నువ్వు మా మధ్య ఉన్నావు, అద్భుతమైన దేవుడు, నీవే నిజమైన దేవుడు, నువ్వే సర్వాధికారి అయిన దేవుడు, నువ్వే మహాదేవుడు. అందరూ బట్టి స్తుతిస్తూ, మా ప్రియులు ఈ మాటలు వింటున్నవారు, మా కొరకు ప్రాణం ఇచ్చింది నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా? నువ్వే నిజమైన దేవుడు, మహాదేవుడు, అద్భుతకరుడు. స్తోత్రాలు. నన్ను నిర్మించి భూమి మీదకి నడిపించిన దేవానికి స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలను కూడా మీరు ఎంతో చక్కగా నడిపిస్తున్నందుకై స్తుతిస్తున్నా. మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అందరిని దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. మా ప్రియులందరినీ కూడా నీ కృపగలిగిన స్థలాలకు అప్పగిస్తున్నాం ప్రభు, సాయం చేయండి. చూడు, విజయ్ బీటెక్ చదువుతున్నాడు, సాయం చేయండి. తన చెల్లెలు కూడా నాయన బైపీసీ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా మీ కృపద ఇచ్చేయండి. మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. దేవా కనికరించండి. మా ప్రియ సోదరుడు శేఖర్ శామ్యుయల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీలో ఆత్మీయంగా ఎదుగుట కొరకు సాయం చేయండి. అన్న రవీంద్రనాథ్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించండి. అన్నయ్య మా కొరకు ప్రార్థించండి కోరిన ప్రియులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి కుటుంబాలు వారు క్షేమంగా ఉండాలని మేము కోరుతున్నాం ప్రభువా. మీరే కనికరించి బిడ్డలందరినీ దీవించమని నాయన మీ కృపగలిగిన స్థలాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.